Good morning, all of you. Andy. So ABN PRR online classes. Welcome, Andy. So last class lo manam 3 generations gurinchi discuss chesam. So present 4th generation gurinchi discuss chestunam andi. 4th generation ఏమంటామంటే చిల్డ్రన్స్ అండ్ ఇన్లాస్ అంటామండి. ఎవరెవరు ఉంటారంటే సన్, డాటర్, నీస్, నెప్యూ, సన్ ఇన్లా, డాటర్ ఇన్లా అండి. సో 4th జనరేషను సన్, డాటర్, నీస్, నెప్యూ, సన్ ఇన్లా, డాటర్ ఇన్లా. హూ ఈజ్ ద సన్? సన్ ఎవరంటే అండి fathers or mother's son, wives or husband's son is called son. Wives or husband's son is called son. Daughter, wives or husband's daughter is called daughter. సో అంటే నా వైఫ్ యొక్క డాటర్ అంటే నాకు కూడా డాటర్ అండి, అలాగే నా వైఫ్ యొక్క సన్ అంటే నాకు కూడా సన్నే. అలాగే ఫిమేల్ పర్సన్స్ కూడా అలాగే చెప్తాం. నీస్ అంటే ఫీమేల్ అండి, నెప్యూ అంటే మేల్ అండి. బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ డాటర్ ఈజ్ కాల్డ్ నీస్ అండి, అంటే మేనగోడలు అనమాట. బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ డాటర్ ఈజ్ కాల్డ్ నీస్. బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ సన్ ఈజ్ కాల్డ్ నెప్యూ. సన్ ఇన్ లా ఎవరంటారంటే డాటర్స్ హస్బెండ్, డాటర్ ఇన్ లా సన్స్ వైఫ్. డాటర్ ఇన్ లా సన్స్ వైఫ్, కోడలు అనమాట, అల్లుడు కోడలు. రైట్. నెక్స్ట్ 4th జనరేషన్ అండి. 4th జనరేషన్ ఇద్దరే ఉంటారండి, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. 4th జనరేషన్లో గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. 4th జనరేషన్లో గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ ఫిఫ్త్ జనరేషన్లో గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అంటారండి. లాస్ట్ జనరేషన్ అనమాట. సో వీళ్ళని ఏమంటామంటే గ్రాండ్ చిల్డ్రన్స్ అంటాం. గ్రాండ్ సన్ ఎవరంటే సన్స్ ఆర్ డాటర్స్, సన్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ సన్, సన్స్ ఆర్ డాటర్స్, డాటర్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ డాటర్. ఇవి 5 జనరేషన్స్ అండి. ఏవైతే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఈ 5 జనరేషన్స్ని బేస్ చేసుకుని మాత్రమే ఎంటైర్ ఈ టాపిక్ అంతా కూడా రన్ అవుతుంది. ఇక్కడ లేని రిలేషన్, ఏ ఒక్క రిలేషన్ కూడా మనల్ని సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్ చేయడానికి వీలు లేదు, క్వశ్చన్ కూడా చెయ్యడు. క్లియర్గా గుర్తుంచుకోండి. రైట్. ఇకపోతే మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక 2 పాయింట్స్ చెప్తానండి. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మనకి బై బర్త్ 2 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయండి. అవేంటంటే మ్యాటర్నల్ రిలేషన్స్ అండ్ ప్యాటర్నల్ రిలేషన్స్ అండి. అంటే బంధువులు అనేవాళ్ళు మనకి 2 ఉంటారని చెప్పుకుంటున్నాం. మ్యాటర్నల్ అండ్ అమ్మ తరపు బంధువులు, నాన్న తరపు బంధువులు. మదర్ సైడ్ రిలేషన్స్ అందరినీ కూడా మ్యాటర్నల్ అంటామండి. ఫాదర్ సైడ్ రిలేషన్స్ అందరినీ కూడా ప్యాటర్నల్ అంటాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు మన గ్రాండ్ ఫాదర్స్ 2 ఉన్నారనుకున్నాం, గ్రాండ్ మదర్స్ 2 ఉన్నారనుకుంటాం. ఓకేనా? వాళ్ళని ఎలా పిలవాలి? లేదా అంకుల్స్, ఆంట్స్ 2, అమ్మ తరపు అంకులు ఉంటారు, నాన్న తరపు అంకులు ఉంటారు, మదర్ తరపు, ఫాదర్ తరపు 2 ఉంటారు. వాళ్ళని విడగొట్టాలి అంటే ఏం చేస్తామంటే మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటామండి. మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మదర్స్ ఫాదర్, అర్థమవుతుందండి. ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అన్నాం అనుకోండి, ప్యాటర్నల్ అంటే ఫాదర్స్ ఫాదర్ అనమాట. అలాగే మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటే అమ్మ, మ్యాటర్నల్ గ్రాండ్ మదర్, అలాగే ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ నాన్న ఇలా. అలాగే అంకుల్స్, ప్యాటర్నల్ అంకుల్, మ్యాటర్నల్ అంకుల్ అంటాం. మ్యాటర్నల్ అంకుల్ అంటే మదర్స్ బ్రదర్ అండి, ప్యాటర్నల్ అంకుల్ అంటే ఫాదర్స్ బ్రదర్ అండి. ఇట్లా మనం సెపరేట్ చేస్తాం. అయితే క్వశ్చన్స్లో మ్యాటర్నల్ అని కానీ ప్యాటర్నల్ అని కానీ యూజ్ చేస్తే కనుక మనం కూడా యూజ్ చేయాలండి. వాడు కనుక యూజ్ చేయకపోతే మనం యూజ్ చేయక్కర్లేదండి, అది గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్పౌస్ అంటామండి. స్పౌస్ అంటే ఎయిదర్ హస్బెండ్ ఆర్ వైఫ్. ఓకేనా? మేల్ అంటే ప్లస్ సింబాలిక్గా ఇండికేట్ చేస్తామండి, ఫిమేల్ అంటే మైనస్ ఇండికేట్ చేస్తామండి, కపుల్స్ అయితే డబుల్ యారో మార్క్ ఇండికేట్ చేస్తాం, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అయితే సింగిల్ లైన్తో ఇండికేట్ చేస్తాం. సో ఇది ఈ టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ అండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడో ఒకసారి ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, హౌ ఈజ్ మై మదర్ ఇన్ లాస్ ఓన్లీ సన్ రిలేటెడ్ టు మీ. ఇది ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లంలో ఏమంటున్నానంటే, ఓకే ఇక్కడ ఒకసారి ఇంట్రడక్షన్ ప్రాబ్లమ్ డయాగ్రామ్ వేసుకునేటప్పుడు ఒకసారి ఇంట్రడక్షన్ చూడండి. మై అన్నప్పుడు మై జెండర్ ఎప్పుడు కూడా ప్లస్ అని మైనస్ అని ఇండికేట్ చేయకూడదండి. మై మదర్ అంటే అప్ జనరేషన్ కాబట్టి మైనస్ వేసుకుంటామండి. మై గ్రాండ్ ఫాదర్ అంటే ఇంకా పైన కాబట్టి ప్లస్ అండి. ఇట్లా మై సన్ అంటే డౌన్ జనరేషన్ అండి కాబట్టి మైనస్, కింద ప్లస్ వేసుకుంటాం. మై గ్రాండ్ డాటర్ అంటే ఇలా కింద వేసుకుంటాం. అంటే జనరేషన్స్ బేస్డ్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ
జనరేషన్స్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఈ జనరేషన్స్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, గుర్తుంచుకోండి. మనం కూడా ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ట్రీట్ షేప్లో వేసుకుంటే కనుక మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రీ మెథడ్లో డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లం ఏంటంటే హౌ ఈజ్ మై అంటే నేను మేలా ఫిమేల్ అంటే ఏదో తెలియదు. అంటే ప్రాబ్లం బేస్డ్గా మై అన్నప్పుడు మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు. ఎప్పుడు కూడా క్వశ్చన్ అనేది మేల్ స్టూడెంట్స్ సాల్వ్ చేస్తారు, ఫిమేల్ స్టూడెంట్స్ సాల్వ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరు సాల్వ్ చేసినా ఎవరైనా సరే మై అన్నప్పుడు జెండర్ డిసైడ్ చేయకండి. మై ఏమంటున్నాడండి, మై మదర్స్ అప్ జనరేషన్ కదండి, మై మదర్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, మై మదర్ ఇన్ లా, మా అమ్మకి అత్తగారు. మై మదర్ ఇన్ లాస్ ఓన్లీ సన్ అన్నాడు, కాబట్టి సో చూడండి, మై మదర్ ఇన్ లాస్ ఓన్లీ సన్ రిలేటెడ్ టు మీ అంటే చూడండి, మా అమ్మకి అత్తగారికి ఒక్కగానొక్క కొడుకు అంటే మా మదర్కి ఏమవుతారండి, హస్బెండ్ అవుతారు. మా మదర్కి హస్బెండ్ అయితే నాకేమవుతారు, ఫాదర్ అవుతారు. ఇదే ప్రాబ్లంలో ఓన్లీ తీసేసాడు అనుకోండి, సేమ్ ప్రాబ్లం ఓన్లీ తీసేసాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు 2 ఆన్సర్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ కనుక ఇలా ఇస్తే మై మదర్ ఇన్ లాస్ సన్ రిలేటెడ్ టు మీ అంటే నాకు ఫాదర్ అవటానికి ఛాన్స్ ఉంది, అంకుల్ అవటానికి ఛాన్స్ ఉంది. ఎలాగా, అప్పుడు 2 ఆన్సర్లు వస్తాయండి. ఓన్లీ తీసేస్తే ప్రాబ్లంలో 2 ఆన్సర్స్ వస్తాయి. ఎలాగా, మా నానమ్మకి కొడుకు అంటే మా మదర్కి హస్బెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓన్లీ అంటే ఖచ్చితంగా మా మదర్కి హస్బెండ్ అవుతారు. అర్థమవుతుందండి. సో ఓన్లీ తీసేస్తే అప్పుడు ఈ ప్రాబ్లంకి ఆన్సర్స్ ఏమవుతాయంటే ఫాదర్ ఆర్ అంకుల్. 2 ఆన్సర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆప్షన్స్ని బేస్ చేసుకుని మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ ఇచ్చే ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లోనూ కూడా ఫాదర్ ఉండి మిగిలిన 3 కూడా అంకుల్ లేకుండా ఏ ఒకటి ఉంటే కనుక ఫాదర్ రైట్ ఆన్సర్ అండి. అంకుల్ ఉండి ఫాదర్ లేకుండా మిగిలిన 3 కూడా ఏ ఒకటి ఉంటే కనుక అంకుల్ రైట్ ఆన్సర్ అండి. ఒకవేళ ఈలోపు ఇంటర్నేషనల్ డౌట్ వస్తుంది, 2 ఉంటే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఫాదర్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ అంకుల్ ఉంటుంది, థర్డ్ ఆప్షన్ అంటాడండి ఎయిదర్ ఏ ఆర్ బి అంటాడు, లేదా 1 ఆర్ 2 అంటాడు. ఓకే, అండ్ ఇచ్చి కెనాట్ బి డిటర్మైన్డ్ అని కూడా అంటూ ఉంటాడు. అప్పుడు ఆప్షన్స్లో జాగ్రత్తగా చూసుకుని ఏది రైట్ ఆన్సరో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం రైట్ ఆన్సర్ ఈజ్ ఫాదర్. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ ఈజ్ మై ఫాదర్స్ బ్రదర్స్ ఓన్లీ సిబ్లింగ్ రిలేటెడ్ టు మీ. చూడండి, మై ఫాదర్స్ అప్ జనరేషన్ కదండి, మై ఫాదర్స్ బ్రదర్స్ అంటే నేను మా నాన్నకి బ్రదర్ అంటున్నాడు. అంటే ఈ బ్రదర్కి ఓన్లీ సిబ్లింగ్ అంటే మా ఫాదరే. మా ఫాదర్ నాకేమవుతారంటే ఫాదర్ అవుతారు. అలా కాకుండా ఇంకోటి ఏమో కజినో ఇలాంటి ఆన్సర్స్ చూడకండి నాన్న. ఎందుకనంటే నేను ఇక్కడ ప్రాబ్లంలో 3 ఉన్నారు. మై ఫాదర్స్ బ్రదర్స్ ఓన్లీ సిబ్లింగ్ రిలేటెడ్ టు మీ అన్నాడు. కాబట్టి నేను మా ఫాదర్కి బ్రదర్ ఉన్నాడు. ఈ బ్రదర్కి ఒక్కగానొక్క సిబ్లింగ్ ఎవరు? సిబ్లింగ్స్ మీన్స్ మన లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి. సిబ్లింగ్స్ మీన్స్ చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్ ఒకరే ఉండి వాళ్ళ యొక్క పిల్లలందరినీ కూడా మన సిబ్లింగ్స్ అంటాం. అంటే వీళ్ళిద్దరి యొక్క పేరెంట్స్ సేమ్ అనమాట. దీని అర్థం సిబ్లింగ్స్ అంటే. ఈయనకు ఒక్కగానొక్క సిబ్లింగ్ అంటే ఎవరు? మా ఫాదర్ నాకేమవుతారు అంటే ఫాదర్ అవుతారు. సో సెకండ్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ ఫాదర్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ ఈజ్ అనిల్స్ నేమ్ అండి. హౌ ఈజ్ అనిల్స్ మదర్స్ హస్బెండ్స్ మదర్స్ గ్రాండ్ డాటర్ రిలేటెడ్ టు అనిల్కి ఏమవుతారో అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ అనిల్, జనరల్గా అనిల్ అనగానే మనం ఏమనుకుంటామంటే ప్లస్ అనుకుంటామండి. ఎప్పుడూ కూడా నేమ్ని చూసి జెండర్ చెప్పకండి. ప్రాబ్లమ్స్లో రిలేషన్స్ని బట్టే జెండర్ డిసైడ్ చేయాలి, కానీ నేమ్స్ చూసి ఎక్కడ కూడా జెండర్ చెప్పకూడదు. అనిల్స్ ఏమంటున్నాడండి? అనిల్స్ మదర్స్ అనిల్ వాళ్ళ అమ్మకి భర్త, మదర్స్ హస్బెండ్స్ చూడండి, అనిల్ వాళ్ళ అమ్మకి భర్త, అనిల్స్ మదర్స్ హస్బెండ్స్ మదర్, ఓకేనా? గ్రాండ్ డాటర్
చూడండి ఒకసారి, అనిల్ వాళ్ళ అమ్మకి భర్త అంటే అనిల్కి ఫాదర్కి మదర్ అన్నాడు. ఓకేనా? సో మదర్ అన్నాడు అంటే అనిల్కి ఏమవుతారు? నాయనమ్మకి మనవరాలు, అనిల్కి ఏమవుతారు? ఇక్కడ ఒకసారి చూడండి, వీళ్ళిద్దరికి అనిల్ వాళ్ళ పేరెంట్స్కి ఈ పర్సన్కి లింక్ ఉన్నట్టు ఎక్కడైనా చెప్పాడండి? చెప్పలా. అంటే అనిల్కి నానమ్మకి మనవరాలు అన్నాడు అంటే అనిల్కి ఇంకా నానమ్మకి ఇంకా కొడుకులు కూతుర్లు ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి కదా. ఈ పర్సన్ గురించి మాట్లాడుతూ అనిల్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుతూ ఎక్కడన్నా అండ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ అన్నాడా? అల్లా. అంటే అనిల్ వాళ్ళ నానమ్మకి మనవరాలు అన్నాడు అంటే అనిల్ వాళ్ళ పేరెంట్స్కి డాటర్ అయ్యి ఉండొచ్చు, లేదా అనిల్ వాళ్ళ నాన్నమ్మకి ఇంకా కొడుకులు కూతుర్లు కూడా ఉండుండొచ్చు ఈ ప్రాబ్లంలో. సో కాబట్టి అక్కడ క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి అనిల్కి ఇక్కడ ఉన్న పర్సన్ ఏమవుతారంటే సిస్టర్ అవటానికి ఛాన్స్ ఉందండి, కజిన్ అవటానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటి? సిస్టర్ ఆర్ కజిన్. ఏదైనా ఒక ప్రాబ్లంకి 2 ఆన్సర్స్ వచ్చినాయి అంటే సో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు ప్రాబ్లంలో? ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, గుడ్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం. హౌ ఈజ్ my brother's grandfather's only son, only child related to me. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చూడండి ప్రాబ్లం. హౌ ఈజ్ మై బ్రదర్స్ గ్రాండ్ఫాదర్స్, నేను మా అన్నయ్యకి గ్రాండ్ ఫాదర్ అన్నాడు అంటే నాకు కూడా గ్రాండ్ ఫాదరే కదండి. గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ ఓన్లీ చైల్డ్ అన్నాడు. చైల్డ్ అంటే ఏంటండి? మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు. ఇది డయాగ్రామ్ ట్రీ. నేను మా అన్నయ్యకి తాతగారికి ఒకగానొక కొడుక్కి ఒకగానొక సంతానం అన్నాడు అంటే మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు. అంటే చాలామంది ఇక్కడ ఏమనుకుంటారంటే ఇతను మా ఫాదర్కి డాటర్ కానీ సిస్టర్గా, మా ఫాదర్కి డాటర్ అవ్వచ్చు, సన్ అవ్వచ్చు కాబట్టి బ్రదర్ ఆర్ సిస్టర్ అని చాలామంది ఆన్సర్ అనుకుంటూ ఉంటారండి. కాదు, గుర్తుంచుకోండి, బ్రదర్ ఆర్ సిస్టర్ ఆన్సర్ కాదు. ఎందుకు కాదు చూడండి ఒకసారి. నేను మా అన్నయ్యకి తాతగారు అంటే నాకు కూడా తాతగారికి ఒక్కగానొక్క కొడుకు అన్నాడు. ఒక్కగానొక్క కొడుక్కి ఒక్కగానొక్క సంతానం అంటే ఈయన నాకు ఫాదర్ కాదు. ఎందుకు కాదు? తాతకి కొడుకు ఒకడే, కొడుకు కూడా ఒక్కడే సంతానం అన్నాడు. ఈయన్ని కనుక నేను ఫాదర్గా అనుకుంటే నేను మా అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాం? అర్థమవుతుందండి. అంటే ఈయన నాకు ఫాదర్ కాదు. ఒక్కగానొక్క కొడుకు ఒక్కగానొక్క సంతానం అన్నాడు అంటే ఖచ్చితంగా కొడుకు ఒక్కరే. నేను ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు ఓన్లీ సన్ అండ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ ఇలాంటివి మనకు వాడుతూ ఉంటారని చెప్పాను కదా. కొడుకు ఒక్కరే ఉంటే ఆ పేరెంట్స్కి ఎవరు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి? కూతురు ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే నేను మా అన్నయ్య కూతురు సంతానం అనమాట. అంటే ఈయన ఏమవుతాడండి? నాకు మావయ్య అవుతాడు. మావయ్య కొడుకు కానీ కూతురు కానీ ఏమవుతారండి? కజిన్. సో ఆన్సర్ ఈజ్ కజిన్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. A is the husband of B. A is the husband of B. E is the daughter of C. A is the father of C. How is B related to E? How is B related to E? అర్థమవుతుందండి. A is the husband of B అన్నాడు. A is the husband of B అన్నాడు. గుర్తుంచుకోండి అండి. ఇక్కడ ఎక్కువగా ఏం చేస్తామంటే ఇలా డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇవ్వచ్చండి అండి. ఇలా ఆల్ఫాబెట్స్ వాడి కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడుగుతాడండి. సో ఏబి అన్నాడు. చూడండి, ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి అంటే బి యొక్క హస్బెండ్ ఏ. గుర్తుంచుకోండి అన్న, ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ ఏం లేదు. సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్ ఈ రిలేషన్ అవుతారు. అర్థమవుతుందా? అంటే బీకి ఏ హస్బెండ్ అవుతారు. మరొకసారి మనం ఈ డిస్కస్ చేసుకోకుండా ముందే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. బీకి ఏ హస్బెండ్ అవుతారు. ఇక్కడ క్వశ్చన్స్లో ఒకటి ఇలా అడుగుతాడండి, హౌ ఈజ్ బీ రిలేటెడ్ టు ఈ అంటే బీకి ఈ ఏమవుతారని కాదు, ఈకి బి ఏమవుతారు అంటే ఇక్కడ నుంచి వెనక నుంచి
ఈ పర్సన్ ఏమవుతారని అడుగుతున్నాడు, ఈకి బి ఏమవుతారని అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ ఏబిసిడీలు వాడుతున్నప్పుడు కన్ఫ్యూజ్ ఏం లేదండి, ఇలా ఆలోచించుకోవాలి. ఫస్ట్ రిలేషన్ ఏమంటున్నాడండి, ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి అంటున్నాడు. అంటే బి యొక్క హస్బెండ్ ఎవరు, ఏ. కపుల్స్లో ఒకరు ప్లస్ అయితే ఇంకొకరు ఏమవుతారండి, మైనస్. ఓకేనా? వీళ్ళిద్దరు కపుల్స్. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడండి, ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి, ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. ఇక్కడ మన దగ్గర ఏబీలు మాత్రమే ఉన్నారండి, ఈ కానీ సి కానీ ఉన్నారా, లేరు కాబట్టి ఆ పాయింట్ వదిలేయండి అండి. అలా కాకుండా పక్కన వేసుకుని తీసుకొచ్చి అంటించారనుకోండి కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇక్కడ ఆ ఇద్దరు పర్సన్స్ లేకపోతే ఆ పాయింట్ వదిలేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. నెక్స్ట్ పాయింట్ ఏంటో ఒకసారి చూడండి. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. సి యొక్క ఫాదర్ ఏమంటున్నాడండి, ఏ అంటున్నాడు. సి యొక్క ఫాదర్ ఏమంటున్నాడు, ఏ అంటున్నాడు. ఓకేనా? అయిపోయినాయి కదా, క్వశ్చన్ స్టార్ట్ అయిపోయింది కదా, హౌ ఈజ్ అని. ఇప్పుడు మధ్యలో మనం ఒక పాయింట్ వదిలేసాం కదా, ఆ పాయింట్ ఏంటో చూడండి. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి, ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. సి యొక్క డాటర్ ఎవరు, ఈ. ఓకేనండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. అంటే ఈకి బి ఏమవుతారు చూడండి. ఈ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి అడుగుతున్నారు కదండి, థర్డ్ జనరేషన్ నుంచి ఫస్ట్ జనరేషన్ అడుగుతున్నాడు కదా, కాబట్టి ఆన్సర్ ఏమైపోతుంది, గ్రాండ్ మదర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి, గ్రాండ్ మదర్ అవుతుంది. ఓకేనా? సి యొక్క జెండర్ ఇక్కడ డిసైడ్ కాలా, సి యొక్క జెండర్ డిసైడ్ కాకపోయినప్పటికీ కూడా ఈకి సి ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ మనకి ఏమవుతారండి, గ్రాండ్ మదర్ అవుతారు. ఫిమేల్ కాబట్టి గ్రాండ్ మదర్. సో ఆన్సర్ ఈజ్ గ్రాండ్ మదర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇలా ఇది కన్ఫ్యూజ్ లేకుండా ప్రతిసారి డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి, గ్రూప్ రీజనింగ్ అంటూ ఉంటారండి. ఇలా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏ బి సి డి ఈ ఎఫ్, ఏబిసిడిఎఫ్ ఆర్ 6 మెంబర్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఇలా గ్రూప్ రీజనింగ్లో ప్రాబ్లం చేద్దామండి. ABCDEF are 6 members of a family. C is the sister of A. C is the sister of A. B is the father of E. B is the father of E. C and E. C and E are wife and husbands. A is son of D. A is son of D. F is the mother of C. ఇక్కడ ఉన్న లెటర్సే వాడామండి. రైట్. సో అది డేటా అండి. ఆ డేటాని బేస్ చేసుకుని మనకి 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. Question number 1. How is F related to B? F related to B. B కి F ఏమవుతారంటున్నాడు. How is E related to D? E related to D. How is B related to A? B related to A. How many male members are there in the family? Male members. ఓకేనా? రైట్ అండి. చూడండి ఒకసారి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారంటున్నాడు, ABCDEF ఆర్ 6 members ఆఫ్ ఏ ఫ్యామిలీ అంటున్నాడు. ఇక్కడ 6 members ఈ ఫ్యామిలీలో ఉన్నారంటున్నాడు. ఓకే, గుడ్. ఫస్ట్ రిలేషన్ ఏమి ఇచ్చాడో చూడండి. సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. ఏ యొక్క సిస్టర్ ఎవరు అంటున్నాడు, సి అంటున్నాడు. సిస్టర్ అన్నారు కాబట్టి మైనస్. రైట్. సెకండ్ రిలేషన్ ఏమని ఇచ్చాడు, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. బి కానీ ఈ కానీ ఉన్నారండి. బి కానీ ఈ కానీ ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఉన్నారా, లేరు కాబట్టి ఆ పాయింట్ పక్కన వదిలేసుకోండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. సి అండ్ ఈ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. సి ఉన్నారు కాబట్టి ఈ గురించి చెప్పొచ్చు కదండి. సి అండ్ ఈ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. సి మైనస్ కాబట్టి ఏమవుతుందండి, ప్లస్. సి అండ్ ఈ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్స్. నెక్స్ట్ పాయింట్, ఏ ఈజ్ సన్ ఆఫ్ డి. ఏ ఈజ్ సన్ ఆఫ్ డి. డి యొక్క కొడుకు ఎవరు, ఏ. అంటే ఏ జెండర్ ప్లస్. రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఎఫ్ ఈజ్ ద మదర్ ఆఫ్ సి. సి యొక్క మదర్ ఎవరండి,
ఎఫ్ మదర్. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. డీకి ఏ ఎవరు? సన్. ఏకి సి ఎవరు? సిస్టర్. సికి ఎఫ్ ఎవరు? మదర్. ఏ నేను అనుకుంటే నా సిస్టర్కి మదర్ అంటే నాకు కూడా మదరే కదండి. మరి నేను ఎవరి కొడుకుని? డీకి కొడుకుని. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? కపుల్స్. ఎఫ్ మైనస్ కాబట్టి డి ఏమవుతుంది? ప్లస్. ఓకేనండి. ఇలా కొన్ని వాడు డైరెక్టర్ రిలేషన్స్ ఇవ్వడండి. మన సబ్ రిలేషన్స్ని బట్టి పైన కూడా కొన్ని రిలేషన్స్ని మనం డిసైడ్ చేసుకోవాలి. వీళ్ళిద్దరు కపుల్స్. ఎలా డిసైడ్ చేసాం? బేస్డ్ ఆన్ ఏసీఎఫ్ రిలేషన్స్ని బేస్ చేసుకుని డీకి ఎఫ్కి రిలేషన్స్ని బేస్ చేసుకుని వీళ్ళిద్దరు కపుల్స్ అని నేను డిసైడ్ చేయగలిగా. రైట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం వదిలేసి వచ్చాం చూడండి. ఆ పాయింట్ ఏంటి? ఈ ఈజ్ ద ఈ ఏమంటున్నాడండి? బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. ఈకి ఫాదర్ ఎవరు? బి. ఇది డయాగ్రామ్ అండి. డయాగ్రామ్ ఇలా రావాలి వాడు ఇచ్చిన డేటా బేస్ చేసుకుని. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు బి అంటే బీకి ఎఫ్ ఏమవుతారు? బీకి ఎఫ్ ఏమవుతారు? బీకి ఎఫ్ ఏమవుతారు అంటున్నాడు. వీళ్ళిద్దరికీ డైరెక్ట్ రిలేషన్ ఉందా అండి? ఓకే, డైరెక్ట్ రిలేషన్ లేదు. డైరెక్ట్ రిలేషన్ లేదు అన్నప్పుడు సబ్ డైరెక్షన్స్లోకి వస్తాం. డైరెక్టర్ రిలేషన్ లేదు కాబట్టి సబ్ రిలేషన్స్లోకి వస్తాం. బీకి ఎవరు? సన్. బీకి ఎవరండి? సన్. సన్స్కి సి ఎవరు? వైఫ్ అంటే కోడలు. బీకి సి ఎవరు? కోడలు. కోడలికి అమ్మ. చూడండి జనరల్గా మనం అర్థం చేసుకోండి. ఇప్పుడు నా పేరెంట్స్ నా వైఫ్ యొక్క పేరెంట్స్, నా పేరెంట్స్ నా వైఫ్ యొక్క పేరెంట్స్ ఏమని పిలుచుకుంటుంటారండి? వియంకుడు వియపురాలు అంటాం. వియంకుడు వియపురాలు అంటే ఇప్పుడు నా ఫాదర్ మా వైఫ్ యొక్క మదర్ని ఏమంటారంటే సిస్టర్ అంటారు. సేమ్ లాజిక్ అండి. అప్పుడు బీకి ఎఫ్ ఏమవుతారంటే సిస్టర్ అవుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ సిస్టర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సిస్టర్. చాలామంది గుర్తుంచుకోండి, డైరెక్ట్ రిలేషన్ కాదు కదా సార్, ఎలా సిస్టర్ అంటాం అంటే ఆఫ్టర్ మ్యారేజెస్ రిలేషన్స్ డైరెక్ట్ రిలేషన్స్లోకి వచ్చేస్తాయండి. బిఫోర్ మ్యారేజెస్ ఎలా ఉన్నప్పటికీ ఆఫ్టర్ మ్యారేజ్ డైరెక్ట్ రిలేషన్స్ అవుతాయి. గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ సిస్టర్. థర్డ్ వన్. సెకండ్ వన్, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు డి. డీకి ఈ ఏమవుతారు? డీకి ఈ ఏమవుతారు? డీకి సి ఎవరు? డాటర్. డాటర్స్ హస్బెండ్. డాటర్స్ హస్బెండ్ ఎవరండి? సన్ ఇన్ లా. సెకండ్ ఆన్సర్ ఈజ్ సన్ ఇన్ లా. రైట్. థర్డ్ ప్రాబ్లం, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఏ. ఏకి బి ఏమవుతారు? చూడండి ఒకసారి ఏ దగ్గర నుంచి బీకి చూసుకోవాలి. ఏకి సి ఎవరు? సిస్టర్. సిస్టర్స్ హస్బెండ్స్ ఫాదర్ అంటే సిస్టర్కి ఏమవుతారు? ఫాదర్ ఇన్ లా. హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లానే కదండి సికి. మా సిస్టర్కి ఫాదర్ ఇన్ లా అయితే నాకేమవుతారు? నాకు కూడా ఫాదర్ ఇన్ లా అవుతారు. అంటే థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఫాదర్ ఇన్ లా. రైట్. లాస్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడండి? హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫ్యామిలీ. మేల్ మెంబర్స్ ఎంతమంది? 1 2 3 4. సో అది ఆన్సర్ అండి. ఓకే రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం. P Q R S T P Q R P Q R X Y Z P Q R X Y Z are 6 members of a family. Q is the son of R. Q is the son of R, but R is not a mother of Q. R is not a mother of Q. P and R, wife and husbands. P and R, wife and husbands. Y is the brother of R. X is the daughter of P. Z is the brother of P. ఇది డేటా అండి. ఈ డేటాని బేస్ చేసుకుని క్వశ్చన్ నెంబర్ 1, who is the brother of R?
Who is the brother of R? Question number 2. Who is the father of Q? Question number 3. How many children are there in the family? Question number 4. How many female members are there in the family? Question number 5. How is Q related to X? How is R related to Y? ఓకేనండి, టోటల్ 6 ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా? PQR XYZ అని రిలేషన్స్ చెప్పాడండి. వాడికి రిలేషన్స్ జాగ్రత్తగా చూడండి. 6 మెంబర్స్ ఉన్నాడు. Q is the son of R. Q is the son of R. R యొక్క సన్ ఎవరండి? Q. సన్ అంటే ప్లస్సే కదండి. రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. Rకి Q కొడుకంట, బట్ R ఈజ్ నాట్ ఏ మదర్ ఆఫ్ Q. Rకి Q కొడుకంట, Qకి R మదర్ కాదట. మదర్ కాదు అంటే దాని అర్థం ఏంటండి? ఫాదర్. ఓకేనా? P అండ్ R ఆర్ ఉన్నారు కదండి. P గురించి చెప్పచ్చు కదా. P అండ్ R వైఫ్ అండ్ హస్బెండ్స్. R ప్లస్ కాబట్టి P ఏమవుతుంది? మైనస్. వీళ్ళిద్దరు కపుల్స్. P అండ్ R వైఫ్ అండ్ హస్బెండ్స్. Y ఈజ్ ద బ్రదర్ ఆఫ్ R. Rకి బ్రదర్ ఎవరు? Y. రైట్. నెక్స్ట్ X ఈజ్ ద డాటర్ ఆఫ్ P. Pకి డాటర్ ఎవరు? X. చూడండి, వీళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి వీళ్ళిద్దరు రిలేషన్స్ బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు. రైట్. Z ఈజ్ ద బ్రదర్ ఆఫ్ P. Pకి బ్రదర్ ఎవరు? Z. ఇదండి, ఏదైతే డేటా చెప్పామో ఆ డేటా బేస్ చేసుకుని సో డయాగ్రామ్ ఇలా వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ R? Rకి బ్రదర్ ఎవరు? Y. Rకి బ్రదర్ ఎవరండి? Y. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q? Qకి ఫాదర్ ఎవరు? R. డైరెక్ట్ రిలేషన్స్ అనండి. రైట్. హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫ్యామిలీ? ఈ ఫ్యామిలీలో చిల్డ్రన్స్ ఎంతమంది అంటే వీళ్ళిద్దరు. సో 2. ఒకవేళ క్వశ్చన్ కనుక ఇలా ఇచ్చాడు అనుకోండి, Qకి ఏ అనేవాడు ఒకడు ఉండి వాడు సన్ అనుకుని హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ ఫ్యామిలీ అంటే చాలామంది ఆన్సర్స్ ఒకవేళ ఇలా అనుకోండి, ప్రాబ్లం ఇలా ఇచ్చాడు, Qకి ఏ కొడుకు అని చెప్పి రిలేషన్స్లో మనకి ఇప్పుడు అడిగాడు అనుకోండి ఇదే క్వశ్చన్, హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫ్యామిలీ అన్నారనుకోండి, 2నా 3నా 1నా? ఆన్సర్ చెప్పండి, ఆలోచించండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుందా, 3 అవుతుందా, 1 అవుతుందా? Qకి ఏ కొడుకు అని చెప్పి ఈ క్వశ్చన్ అడిగాడు, హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీలో చిల్డ్రన్స్ ఎంతమంది అని అడిగితే ఆన్సర్ ఏంటి? 2, 3, 1. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు? చూడండి, చిల్డ్రన్స్ అంటే వీళ్ళేనండి. ఈ ఫ్యామిలీలో 3 జనరేషన్స్ ఉన్నాయి కదండి, వీళ్ళు చిల్డ్రన్స్ అవుతారు. వీళ్ళు ఏమవుతారండి? గ్రాండ్ చిల్డ్రన్స్ అవుతారు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇలా ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే చిల్డ్రన్స్ ఎంతమంది అంటే వీళ్ళిద్దరండి, గ్రాండ్ చిల్డ్రన్స్ ఎంతమంది అంటే 1 అండి, అంతేగాని 3 కాదు, గుర్తుంచుకోండి. ఒకవేళ అలా అడిగితే ఎప్పుడైనా కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటాడండి. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఈజ్ హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫ్యామిలీ ఏంటి? 2. రైట్. హౌ మెనీ ఫిమేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫ్యామిలీ? ఫిమేల్ మెంబర్స్ ఎంతమంది అండి? అది కూడా 2. హౌ ఈజ్ Q రిలేటెడ్ టు X? హౌ ఈజ్ Q రిలేటెడ్ టు X? Xకి Q ఏమవుతారు? బ్రదర్. Xకి Q ఏమవుతారు? బ్రదర్. హౌ ఈజ్ R రిలేటెడ్ టు Y? Yకి R ఏమవుతారు? బ్రదర్. ఓకేనండి? సో ఇక్కడ వరకు మనకి బ్లడ్ రిలేషన్స్ అండి. ఓకేనండి? థ్యాంక్ యూ.